హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రాత్రి మనం కారంగా క్రిస్పీగా జంతికలు చేసుకున్నాం కదండి. ఈరోజు లీలాబాను ఛానల్లో చాలా ఈజీగా స్వీట్ ఎలా చేసుకోవాలి రెసిపీ చాలా ఈజీ అండ్ మనకి చాలా ఖరీదు కూడా తక్కువగా ఉండే స్వీట్ అండి. ఈరోజు అందరికీ చక్కెర పొంగలి తెలుసు, బియ్యంతో చేస్తారు, కానీ ఈరోజు నేను అది అటుకులతో చేస్తున్నాను. ముందుగా మనము ఈ అటుకుల్ని 3 కప్పులు అటుకులు తీసుకోవాలి. మనకి పూర్వకాలంలో అటుకులు కొత్తొడ్డు వచ్చినప్పుడు జనవరిలో సంక్రాంతికి ఈ అటుకులు మిల్లుల్లో అటుకులాడి మన చుట్టాలు మనకి అటుకులు పంపించడం అనేది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి అన్ని సీజన్లో కూడా ఈ డీమార్ట్లో సూపర్ మార్కెట్లో మనకి అటుకులు దొరుకుతున్నాయి. కాబట్టి మనం ఈ అటుకులతో ఎప్పుడైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ అండి, అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. ముందుగా నేను 3 కప్పులు అటుకులు తీసుకున్నాను. దీనిలోకి బెల్లం వచ్చేసి మనం ఎంతైతే అటుకులు తీసుకున్నామో దానిలో సగము, అంటే 3 కప్పులు అటుకులు తీసుకుంటే కప్పున్నర బెల్లము చక్కగా ఇలా తరిగి బెల్లాన్ని ఉంచాలి. అంతేకాకుండా మనము చక్కెర పొంగళ్ళలోకి కొబ్బరి ముక్కలు తరుగుతాం కదండి, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి కొబ్బరిని తురుముకోవాలి, ఎండు కొబ్బరిని తురుముకోవాలి. అలాగే మనకి యాలకుల పొడి కూడా కొద్దిగా ఉంచుకోవాలి. అదేవిధంగా మనం ఎప్పుడు అన్ని స్వీట్స్లోకి చేసే మాదిరిగానే జీడిపప్పు, కిస్మిస్ వీటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా ఈ అటుకుల్ని శుభ్రంగా మనం బియ్యం కనుక ఎలా కడుగుతామో అలాగా 3 సార్లు ఈ అటుకుల్ని శుభ్రంగా కడగాలి. ఈ కడిగిన అటుకుల్ని మనం జాలీలో వేసి నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవటానికి కొంచెం మనము నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని లైట్గా మనకి తీగపాకం వచ్చేలాగా పట్టాలి. బెల్లాన్ని మనము గులాబ్ జామ్లో కనుక మనం ఎలా పాకాన్ని తీగపాకంలాగా చేస్తామో ఆ మాదిరిగా తీగపాకం వచ్చేలాగా ఉంచాలి. మనకి బెల్లంలో ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి దాన్ని మనము వడగట్టుకోవాలి. ఏదన్నా ఇలాంటి ఇసుక లాంటిది ఉన్నా కూడా మనకి వచ్చేస్తుంది. ఈ మాదిరిగా పాకము ఇలా జిగురుగా అతుకుతున్న సమయంలో మనము యాలకుల పొడిని వేసుకోవాలి. అదేవిధంగా మనము తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు పాకంలో కొబ్బరిని ఉడకనివ్వాలి. మనం వడగట్టుకున్న ఈ అటుకుల్ని ఈ పాకంలో కలుపుకోవాలి. అటుకుల్ని ఇలా వడగట్టుకుంటే మనకి నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి. బెల్లంలో వేసినాక ఈ బెల్లం అంతా పట్టేటట్టు అటుకుల్ని కలుపుకోవాలి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అలాగే మనకి చాలా ఈజీగా కూడా అయ్యే రెసిపీ. అలాగని మనకి ఖర్చు కూడా పెద్దగా ఉండదు. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. సమయం తక్కువ ఉన్న వాళ్ళు స్వీట్ చేయాలి అనుకుంటే గనక
మనము నైవేద్యంగా ప్రసాదం పెట్టాలి అనుకున్నా సరే చాలా ఈజీగా అయ్యే రెసిపీ. ఇప్పుడు మనము ఈ బెల్లంలో అటుకుల్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ సమయంలో మనము జీడిపప్పు కిస్మిస్ కలుపుకోవాలి. మనకి పొడి పొడిగా రావాలి అనుకుంటే కనుక బెల్లం పాకంలో వాటర్ తక్కువ పోసుకోవాలి. లేదు మన పిల్లలు కొంచెం మెత్తగా పొడి పొడిగా కాకుండా పాయసం మాదిరిగా తింటారు అనుకుంటే కనుక ఈ విధంగా చేసుకోవచ్చు. ఎంతో తేలికగా చాలా సులువుగా మనకి కమ్మని రుచికరమైన అటుకులతో చక్కెర పొంగలి లాంటిది, పంచదార కాకుండా బెల్లంతో తయారు చేసుకునేది చాలా కమ్మని రుచికరమైన స్వీట్ అండి ఇది. మీ అందరూ కూడా ఈ రెసిపీ కనుక మన లీలాబాను ఛానల్లో వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది, అందరూ తప్పనిసరిగా చూడండి. అలాగే మన లీలాబాను ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్.